ప్రపంచ రక్త క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం వేదికగా నిర్వహించిన అవగాహన సదస్సులో యశోద ఆసుపత్రి వైద్యులు సాధించిన అరుదైన విజయాన్ని వెల్లడించారు. సీనియర్ హెమటాలజిస్ట్ డాక్టర్ గణేష్ జైపెట్వేర్ మాట్లాడుతూ, ఒకప్పుడు ప్రాణాంతకంగా భావించిన రక్త క్యాన్సర్ ఇప్పుడు ఆధునిక వైద్య సాంకేతికతతో పూర్తిగా నయం చేయగల వ్యాధిగా మారిందన్నారు. 5 ఏళ్ల క్రితం తీవ్రమైన రక్త క్యాన్సర్తో బాధపడిన ఉమా గంగాధర్ అనే యువకుడికి ఫ్లూయిడెంటికల్ ఎముక మధ్య మార్పిడి విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం అతను పూర్తి ఆరోగ్యంతో సాధారణ జీవితం గడుపుతున్నారన్నారు. బ్లడ్ క్యాన్సర్ గురించి నాకు గుర్తు వచ్చేది క్యూర్, సర్వైవల్ స్ట్రగల్స్ అండ్ కంప్లీట్ క్యూర్డ్ పేషెంట్స్ అండ్ కంప్లీట్లీ రిలీవ్డ్ ఆరోగ్యంగా ఉన్న పేషెంట్స్. చాలా పేషెంట్ని మనం ఇక్కడ బ్లడ్ జబ్బులు, బ్లడ్ క్యాన్సర్ని ట్రీట్ చేసి దాదాపు 100కి ఎక్కువగా పేషెంట్స్ కంప్లీట్లీ క్యూర్ అయ్యారు మన గోదావరి భాగం నుంచి. ఆ సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయటం జరుగుతుంది. వినోద్ గారు ప్లీజ్. హైదరాబాద్ నుంచి మన హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అయిన డాక్టర్ గణేష్ జైపెట్వేర్ గారు వచ్చారు రాజమండ్రికి. సో ఇంతవరకు చెప్పారు రాజమండ్రి అంటే ఆయనకున్న అవినాభావ సంబంధం ఎలా ఉంది, ఆయనకి ఎంత సంతోషం ఇక్కడ రావడానికి, గోదావరి జనాలతో మీట్ అవ్వడానికి, వీళ్ళ కల్చర్ కానివ్వండి, వాళ్ళ హృదయాలు కానివ్వండి. సో అలాగే ఇప్పుడు మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో అత్యాధునిక తంత్రజ్ఞానాలతో మనకు యాక్చువల్గా అడ్వాన్స్ టెక్నాలజీలో మనకు ట్రీట్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి క్యాన్సర్కు. మనందరికీ తెలుసు బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ఎంత ప్రాణాంతకమైన వ్యాధి అని. సో అట్లాంటి వ్యాధుల్ని సైతం పేషెంట్స్ యాక్చువల్గా రోగులు అత్యాధునిక విధానంతో పోరాడటానికి ఆయన ఎంతో సహకరిస్తున్నారు. ఎంతోమంది పేషెంట్స్ ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ తీసుకొని చాలా నయమైనారు. అందులో ఒక భాగమైన ఉమామహేశ్వర్ గారు వచ్చారు, మనతో పాటు ఉన్నారు. ఆయన ట్రీట్మెంట్ తీసుకొని ఎంతవరకు సాధారణమైన జీవితం ఇప్పుడు పొందుతున్నారు, చదువుతున్నారు బాగా. సో ఆ ఎక్స్పీరియన్స్ని మీతో పాటు ఇప్పుడు షేర్ చేసుకుంటారు. డాక్టర్ గణేష్ సార్ కూడాను మాట్లాడతారు. సో అందరికీ నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. నా పేరు ఉమా గంగాధర్. నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. 20 సంవత్సరాలు నాకు ట్రాన్స్ప్లాంట్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరం వరకు మెడిసిన్స్ వాడాను, 6 వరకు డ్రగ్స్ ట్యాబ్లెట్స్ వాడాను. ఇప్పుడు నేను చాలా హెల్తీగా ఉంటున్నాను. కాలేజ్ కూడా రెగ్యులర్గా వెళ్తున్నాను. ఏమైనా మందులు వాడుతున్నావా? 1 ఇయర్ వాడాను సార్. తర్వాత ఏమో మోషన్స్ అయింది సార్. బాగా చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే వాడు కొంచెం షాయిస్. దానికోసం నేను చెప్తున్నాను. చూడండి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే పునర్జన్మం. అది అలాగే వస్తుందా? కాదు. ఎందుకు అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో దూషితమైన బోన్ మ్యారో నష్టం చేయాలంటే చాలా పవర్ఫుల్ కీమోథెరపీ, రేడియోథెరపీ వాడతాం. రక్త కణాలు 0 అయిపోతాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ 0 అవుతాయి. ఒక భూమిలో బీజం పెడితే 1 రోజులో పంట వస్తుందా? రాదు. అదేవిధంగా డోనర్ స్టెమ్ సెల్స్ పేషెంట్ బాడీలో ఎక్కిస్తే 1 రోజులో రక్త సంస్థ ఉత్పత్తి అవుతుందా? కాదు. అది ఉత్పత్తి అవడానికి 2 నుంచి 3 వారాలు టైం పడుతుంది. ఆ సమయంలో పేషెంట్ ఇమ్యూనిటీ 0 ఉన్నప్పుడు, రోజు బ్లడ్ ప్లేట్లెట్, వైట్ బ్లడ్ సెల్ ఎక్కించే అవసరం ఉన్నప్పుడు పేషెంట్ని ఒక స్పెషల్ ఐసీయూలో పెడతాం. ఆ ఐసీయూకి పేరు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్. సో అక్కడ చాలా అత్యాధునికమైన చికిత్స ద్వారా పేషెంట్ని అన్ని కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతూ, రోజుకి బ్లడ్ ఎక్కిస్తూ, డోనర్ స్టెమ్ సెల్ నుంచి కొత్త బ్లడ్ సిస్టమ్ ఉత్పత్తి అయ్యే వరకు ఉంచుతాం. సో దాదాపు పేషెంట్ నెల దాకా హాస్పిటల్లో ఉంటారు. కాంప్లికేటెడ్, అత్యంత డిఫికల్ట్ అయిన హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఈరోజు మన ముందుగా ఉమా ఉన్నాడు. నేను 5 ఇయర్స్ ముందు ఉమా హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది అని మీకు ముందే చెప్పితే ఎవరు నమ్మరు. మనలాగానే ఆరోగ్యవంతంగా కాలేజ్ బ్రైట్ అబ్బాయి, ఇంటర్ సెకండ్ ఇయర్ అయింది. సో ఉమా కూడా వాడి అభిప్రాయం, మన తెలుగు జనాల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఒకటి, క్యాన్సర్ అంటే క్యూర్ కాలేని జబ్బు, మనిషి ఎప్పుడు దాంతో బయటపడడు, ఆరోగ్యవంతంగా మళ్ళా రికవర్ కాడు. నంబర్ 1. నంబర్ 2,
చికిత్స అయ్యాక మనిషి మనలాగా ఆరోగ్యవంతంగా ఉండడు, మంచం పైననే పడుకొని ఉంటాడు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే చాలా కాంప్లికేటెడ్ సర్జరీ. ఇవి చాలా అపాలు ఉన్నాయి. డోనర్కి స్టెమ్ సెల్ ఇస్తే చాలా ఏదో డాక్టర్ ఆపరేషన్ చేసి బోన్ మ్యారో తీస్తారు, ఇలాంటి అపోలు ఉన్నాయి. యాక్చువల్లీ స్టెమ్ సెల్ డొనేషన్ రక్తదానం లాగా చాలా పవిత్రమైన ఒక పుణ్యకర్మం. సో స్టెమ్ సెల్ డొనేట్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది, అపాయం, ప్రమాదం ఉండదు. కానీ ఆ స్టెమ్ సెల్ ద్వారా మరొకటిది మనం ప్రాణం కాపాడుకోవచ్చు. ఈ సందర్భంగా ఉమా వాడి అభిప్రాయం షేర్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పేరు ఉమా. ఇది ట్రీట్మెంట్ అయిపోయింది కదా సార్, లైఫ్ లాంగ్ మందులు వాడాలా లేకపోతే ఏ స్టేజ్లో ఉంటే మిమ్మల్ని ఆశ్రయించాలి? ఎస్ ఎస్ చెప్పిన తర్వాత కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇది చాలా మంచి విషయం మీరు అడిగారు. మామూలుగా ఏ అవయవం ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినాయి, లివర్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేశాక ఈ పేషెంట్ జీవితాంతం ఆ ట్రాన్స్ప్లాంట్ అయిన అవయవం బాడీ రిజెక్ట్ చేయకూడదు అని మందులు వాడతారు. కానీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? రక్త సంస్థ ఒక భాగం. కాబట్టి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయ్యాక 6 నెలల నుంచి సంవత్సరం దాకానే మందులు వాడే అవసరం పడుతుంది. తర్వాత ఎటువంటి మందు, ఎటువంటి మెడిసిన్స్ వాడే అవసరం లేదు. మన దగ్గర ఉమా సంవత్సరానికి ఒకసారి జస్ట్ ఫాలోఅప్కి వస్తాడు, అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఫాలోఅప్లో వస్తాడు. కానీ జీవితాంతం మందులు వాడే అవసరం కాదు. ఎందుకంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాక వాళ్ళ బాడీలో ఉన్న దూషితమైన రక్త సంస్థ మనం మారుస్తాం. హెల్దీ డోనర్, ఆరోగ్యవంతమైన డోనర్, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇంటర్నేషనల్ డోనర్స్ కానీ, హాఫ్ మ్యాచ్ కానీ, ఫుల్ మ్యాచ్ కానీ, ట్రాన్స్ప్లాంట్ అయ్యాక రక్త సంస్థ అనేది పేషెంట్ది ఉండదు. అది డోనర్ ఒరిజిన్ రక్త సంస్థ. ఇమ్యూనిటీ కూడా డోనర్ డిరైవ్డ్ రక్త సంస్థ నుంచి వచ్చే భాగం. కాబట్టి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక సంవత్సరం, మహా అయితే 2 సంవత్సరం కాంప్లికేషన్స్ ఉంటాయి. దాని తర్వాత జీవితాంతం మందులు, మెడిసిన్స్ వాడే అవసరం పడదు. చాలా క్యాన్సర్స్ కీమో చేసిన, రేడియేషన్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్ ఇలా మీరు చేసిన ట్రీట్మెంట్లో ఏదైనా అలా రిపీట్ అయిన పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? కరెక్ట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జనాల కోసం. థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఈ క్వశ్చన్స్ జనాలు అడగరు, కానీ వాళ్ళ మైండ్లో ఇదే నడుస్తూ ఉంటుంది. సో దానికోసం మీడియా ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ మైండ్ సెట్ ఆఫ్ ద సొసైటీ, రైట్? మనం దాన్ని ఎలా మారుస్తాం, వాళ్ళు అలా వాళ్ళ ఆలోచే మార్పు ఉంటుంది. సో క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది. సో కీమోథెరపీ మాత్రమే చికిత్స చేస్తే క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం 60 నుంచి 70% ఉంటుంది. హై రిస్క్ బ్లడ్ క్యాన్సర్ చెప్తున్నాను. కొన్ని బ్లడ్ క్యాన్సర్ అయితే కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ద్వారానే పూర్తి పరిష్కారం చేసుకోవచ్చు. అన్ని బ్లడ్ క్యాన్సర్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉండదు. ₹1 దాదాపు 50 నుంచి 60% రకరకాల బ్లడ్ క్యాన్సర్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం పడవచ్చు. ఇంకా బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక జబ్బు కాదు, దాంట్లో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ల్యూకేమియా, బోన్ మ్యారో రక్తం ఉత్పత్తి తయారు చేసే ఫ్యాక్టరీ నుంచి వచ్చే బ్లడ్ క్యాన్సర్, లింఫోమా కంతిలాగా కనపడే బ్లడ్ క్యాన్సర్, అండ్ 3వది మైలోమా, బోన్స్ని తినేసి, బోన్స్ని డ్యామేజ్ చేసి, బోన్ ఫ్రాక్చర్, బోన్ పెయిన్తో ముఖ్యంగా కనపడే బ్లడ్ క్యాన్సర్ మైలోమా, రైట్? సో హై రిస్క్ బ్లడ్ క్యాన్సర్స్ ముఖ్యంగా ల్యూకేమియా, AML, ALL, హై గ్రేడ్ లింఫోమా, హాజ్కిన్స్ లింఫోమా తిరిగి వచ్చిన దానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశం 80 to 90% ఉంటుంది. అయినా 10 నుంచి 20%లో క్యాన్సర్ మళ్ళా తిరిగి రావచ్చు. అయితే మనం క్యూర్ ఎప్పుడు అంటాము? ఈరోజు ఉమా ఎందుకు ఇక్కడ ఉన్నాడు? ఉమా ట్రాన్స్ప్లాంట్ అయిన 5 సంవత్సరం టైం లైన్ క్రాస్ చేసేసాడు. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ బ్లడ్ క్యాన్సర్కి ఉపయోగపడితే 5 సంవత్సరం జబ్బు రాకుండా మనిషి ఆరోగ్యవంతంగా ఉండటం అంటే క్యూర్ అంటే ట్రాన్స్ప్లాంట్ అయిన వెంటనే నెలలో, 6 నెలలో, సంవత్సరంలో కాదు. 5 సంవత్సరం క్యాన్సర్ తిరిగి రాకుండా ఉండటం దానికి క్యూర్ అంటాడు. ఎందుకు? సరే వదిలే బాబు.
సో మీరు స్టార్ట్ చేసే ముందు నేను ఒక స్లైడ్